వెల్కమ్ టు టీ న్యూస్. నేను సింధూరా. ఇక అప్డేట్స్ చూసే ముందు హెడ్లైన్స్ చూద్దాం. అసెంబ్లీ స్పీకర్ గా బాధ్యతలు చేపట్టిన ప్రసాద్ కుమార్ శుభాకాంక్షలు తెలిపిన సీఎం, మంత్రులు, సభ్యులు. రియల్ ఎస్టేట్ కోసమే ఫార్మాసిటీ రద్దు నిర్ణయం, రైతులకు భూములు తిరిగిచ్చేయాలన్న బీఆర్ఎస్ నేత మంచిరెడ్డి. భూకబ్జా ఆరోపణలు ఖండించిన మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, తనకెలాంటి సంబంధం లేదని వివరణ. రాజ్యసభలో టీఎంసీ ఎంపీ డెరెక్ పై చర్యలు, శీతాకాల సమావేశాలు మొత్తం సస్పెండ్ చేసిన చైర్మన్. పార్లమెంట్లో స్మోక్ బాంబ్ ఘటనలో 5 అరెస్ట్, భగత్ సింగ్ ఫ్యాన్ క్లబ్ సభ్యులుగా గుర్తింపు. రైట్గా అప్డేట్స్ చూద్దాం. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గా గడ్డం ప్రసాద్ కుమార్ ఎన్నికైనట్లు ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ ప్రకటించారు. ప్రసాద్ కుమార్ ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవమైనట్లు అక్బరుద్దీన్ అసెంబ్లీలో ప్రకటించారు. స్పీకర్ గా ప్రసాద్ కుమార్ ను 23 మంది సభ్యులు ప్రతిపాదించినట్లు ప్రొటెం స్పీకర్ తెలిపారు. నూతనంగా ఎన్నికైన ప్రసాద్ కుమార్ ను అధికార, ప్రతిపక్ష సభ్యులు స్పీకర్ చైర్లో కూర్చోబెట్టి శుభాకాంక్షలు తెలిపారు. అప్పుడప్పుడు అటు లెఫ్ట్ కూడా చూడండి. తెలంగాణ 3వ శాసనసభ స్పీకర్ గా ఎన్నికైన గడ్డం ప్రసాద్ కుమార్ కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్, వేముల ప్రశాంత్ రెడ్డి, దానం నాగేందర్ శుభాకాంక్షలు తెలియజేశారు. స్పీకర్ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం కోసం గడ్డం ప్రసాద్ కుమార్ ప్రతిపాదించిన వెంటనే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మద్దతు ప్రకటించారన్నారు. స్పీకర్ గా ఎన్నికైన గడ్డం ప్రసాద్ కుమార్ శాసనసభలో ప్రజా సమస్యలపై చర్చించేలా మార్గదర్శకత్వం వహించాలని ఆకాంక్షించారు. ప్రసాద్ కుమార్ గారు ఈరోజు శాసనసభాపతిగా ఎన్నికైనటువంటి శుభ సందర్భంలో మీకు మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ, భారత స్వాతంత్ర్యం లోపట ప్రజాస్వామ్యంలో శాసనసభ అనేది చాలా పవిత్రమైనటువంటి శాసనసభ. ఇది ఒక దేవాలయం లాంటిది. ఈ రోజు నుంచి మీకు పార్టీలకు సంబంధం లేదు కాబట్టి అందరి శాసనసభ్యుల హక్కులని, ఎందుకంటే ప్రజలు ఎన్నో ఆకాంక్షలు మమ్మల్ని ప్రతినిధులుగా పంపించినప్పుడు శాసనసభలో మా పట్ల, మాకున్నటువంటి అంశాల పట్ల మాట్లాడతారనేటువంటి ఆలోచన, వారి యొక్క సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది ఈ శాసనసభలో అనే విధంగా మరి మన డెమోక్రసీలో ఉంటుంది. కాబట్టి మీకు నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ, మా పార్టీ పక్షాన మీకు సంపూర్ణమైనటువంటి సహకారం ఉండడమే కాకుండా మరి ఆ స్థానంలో ఉన్నందుకు నిజంగా గర్వపడుతున్నామని. 3వ తెలంగాణ శాసనసభ స్పీకర్గా ఏకగ్రీవంగా ఎన్నికైనందుకు తమరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. మీ రాజకీయ జీవితం ఎంపీటీసీ నుంచి శాసనసభ్యుడిగా, మంత్రిగా పనిచేసిన అనుభవం మీకు ఉన్నది. ఆ వివిధ వ్యవస్థల్లో అన్ని సభల్లో, సమావేశాల్లో సభ్యుల యొక్క
హక్కులు ఏ విధంగా కాపాడబడాలనో మీకు ఆ అనుభవం ద్వారా మీకు అన్నీ తెలుసు అని చెప్పి నేను భావిస్తా ఉన్నాను అధ్యక్ష. మీరు మృదు స్వభావిగా అందరితో కలుపుగోలుతనంగా ఉంటారని చెప్పి ఒక పేరు ఉంది. మరి వాళ్ళ మా అందరికీ మీరు తండ్రిలా ఉంటారని మేము భావిస్తూ ఉన్నాం. మా రెస్క్యూకు మీరే ఉంటారని చెప్పి కూడా మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే అధ్యక్ష, ప్రజాస్వామ్యం ప్రజ్వరిల్లాలంటే ప్రజా సమస్యలు ఈ సభలో ప్రస్తావించబడాలి, వాటి యొక్క పరిష్కారాలు కనుగొనబడాలి. ప్రజల కోసం సభ్యుల యొక్క గలం ఈ సభలో వినబడాలి. మరి దానికోసం మీరు ప్రత్యేకంగా ఇటువైపున్న ప్రతిపక్ష సభ్యుల యొక్క హక్కుల్ని మీరు కాపాడే విధంగా, మా యొక్క గొంతు వినబడే విధంగా ఈ సభలో మీరు మాకు రెస్క్యూగా ఉండాలని చెప్పి మిమ్మల్ని మేము ఆశిస్తూ ఉన్నాం అధ్యక్ష. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత 3వ స్పీకర్గా మీరు ఎన్నికైనందుకు మిమ్మల్ని ప్రతిపాదించినటువంటి పార్టీలందరికీ ముందుగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అన్నగారుల కుటుంబంలో జన్మించినటువంటి మీరు ఒక రైతు కుటుంబం ద్వారా ఎంపీటీసీగా అంచెలంచెలుగా ఎదుగుతూ ఎన్నో ఒడదొడుపులను ఎదుర్కొని ఒక పక్కన కుటుంబ బాధ్యతని, ఒక పక్కన ప్రజా సమస్యల్ని సమన్వయం చేసుకుంటూ ఈరోజు మీరు ఒక దళిత కుటుంబంలో పుట్టి ఉన్నతమైనటువంటి పవిత్రమైనటువంటి యొక్క శాసనసభకు శాసనసభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకోబడడం ఈ యొక్క సభ యొక్క సభ్యుల యొక్క అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను. అదే కాకుండా మనం కూడా మంత్రిగా కలిసి పనిచేశాం, యువజన కాంగ్రెస్లో ఎన్ఎస్యుఏలో కలిసి పనిచేశాం. మరి ఈరోజు కుంట్ల చంద్రశేఖరరావు గారు ఎప్పుడైతే ఇక్కడి నుంచి ప్రతిపాదన వచ్చిందో, మీ పేరు వచ్చినప్పుడు ఇనానిమస్గా అందరూ సహకరించాలని మా తరఫున, మా పార్టీ తరఫున మా కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారు దానికి ప్రోత్సహించి మీకు సహకరించడం జరిగింది. ఎక్కువ ఇక్కడ చూసే శంషాబాద్ గగన్ పహాడ్లోని కరాచీ బేకరీలో పేలుడు సంభవించింది. గ్యాస్ సిలిండర్ పేలి 15 మందికి గాయాలయ్యాయి. గాయపడ్డ వారిలో పలువురు పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి పోలీసులు తరలించారు.
अचानक सब कुछ ठीक चल रहा था, अचानक कहाँ से गैस लीक हो गया, आग लग गई। किधर है कंपनी किधर है? ये गगन पहाड़ में क्या कंपनी है? स्वीट का हाँ स्वीट का स्वीट का नाम क्या है? मेरा हाँ सुना नहीं वो कंपनी का नाम क्या है? कराची बेकरी। कराची बेकरी। कैसा हुआ? कब हुआ? अभी 10 बजे। 10 बजे कितना लोग हुआ है पूरा कंपनी में? सबको नहीं चोट हुआ ना। हॉस्पिटल को कितना जने आ गए? 10 लोग होंगे, 10-12 लोग। पूरा कैसा है उन्हें कहा गया? वो दूसरे हॉस्पिटल में गए, मेरे को भी ले जा रहे थे, एम्बुलेंस अभी आई नहीं है ना, अभी जा रहे हैं अभी। आपका नाम क्या है? प्रमोद कुमार। किधर हुआ? सर वो पता नहीं, अचानक सब कुछ ठीक चल रहा था, अचानक कहाँ से गैस लीक हो गया, आग लग गई। किधर है कंपनी किधर है? ये गगन पहाड़ में क्या कंपनी है? स्वीट का। हाँ स्वीट का स्वीट का नाम क्या है? मेरा हाँ सुना नहीं वो कंपनी का नाम क्या है? कराची बेकरी। कराची बेकरी। कैसा हुआ? कब हुआ? अभी 10 बजे। 10 बजे कितना लोग हुआ है पूरा कंपनी में? सबको नहीं चोट हुआ ना। हॉस्पिटल को कितना जने आ गए? 10 लोग होंगे, 10-12 लोग। पूरा कैसा है उन्हें कहा गया? वो दूसरे हॉस्पिटल में गए, मेरे को भी ले जा रहे थे, एम्बुलेंस अभी आई नहीं है ना, अभी जा रहे हैं अभी। आपका नाम क्या है? प्रमोद कुमार। किधर हुआ? सर वो पता नहीं, अचानक सब कुछ ठीक चल रहा था, अचानक कहाँ से गैस लीक हो गया, आग लग गई। किधर है कंपनी किधर है? ये गगन पहाड़ में क्या कंपनी है? स्वीट का। हाँ स्वीट का स्वीट का नाम क्या है? मेरा हाँ सुना नहीं वो कंपनी का नाम क्या है? कराची बेकरी। कराची बेकरी। कैसा हुआ? कब हुआ? अभी 10 बजे। 10 बजे कितना लोग हुआ है पूरा कंपनी में? सबको नहीं चोट हुआ ना। हॉस्पिटल को कितना శంషాబాద్ గగన్ పహాడ్లోని కరాచీ బేకరీలో భారీ పేలుడు జరిగింది. బేకరీలోని వంటగదిలో గ్యాస్ సిలిండర్ పేలి 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదంలో గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్ చెప్పండి. ప్రస్తుతానికి ఈ ఇన్సిడెంట్ సంబంధించి 15 మంది గాయపడ్డారు. శంషాబాద్ గగన్ పహాడ్లోని కరాచీ బేకరీ గోడౌన్లో ఇన్సిడెంట్ జరిగింది. కిచెన్ లో రెగ్యులర్ గా బేకరీకి సంబంధించినటువంటి ఐటమ్స్ సిటీలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాలకు కరాచీ బేకరీ యూనిట్స్ కి వీటిని పంపిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో గ్యాస్ సిలిండర్ పేరుతో ఒక్కసారిగా మంటలు పెద్ద ఎత్తున నేపథ్యంలో మంటలో దాదాపు 15 మంది కార్మికులు చిక్కుకున్నారు. దీంట్లో 15 మంది కార్మికుల్లో 10 మందిని బయటకు తీశారు. మరో 5 పరిస్థితి విషమంగా ఉంది. సిలిండర్ బ్లాస్ట్ అయినటువంటి సందర్భంతో మొత్తం 18 మంది పనిచేస్తున్నట్టుగా చెప్తున్నారు. ఇందులో 12 మంది సభ్యులకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో కొంతమంది స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రిలో ట్రీట్మెంట్ అందించారు. మరికొంతమందిని అపోలో డిఆర్డీఓ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతానికి బర్నింగ్ వార్డులో వారికి చికిత్స అందుతుంది. కొంత 60 to 70% కాలినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇన్సిడెంట్ కి సంబంధించి ఇంకా పూర్తి స్థాయిలో వివరాలు రావాల్సిన అవసరం ఉంది. ఇది సిలిండర్ బ్లాస్ట్ తోనే జరిగినట్టుగా ప్రాథమిక అంచనాకు వచ్చినటువంటి పోలీసులు ఫైర్ సిబ్బంది సహకారంతో ప్రస్తుతానికి రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగిస్తున్నారు. ఎట్లా జరిగింది అనేటువంటిది పూర్తిగా కేసు పూర్వాపరాలు తర్వాత తెలిసేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇన్సిడెంట్ కి సంబంధించి మాత్రం ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. మంటలు అయితే కొంత వచ్చాయి. సిలిండర్ బ్లాస్ట్ కాబట్టి పెద్దగా మంటలు రాకపోయినప్పటికీ ఉన్నటువంటి స్పాట్ లోనే పర్ఫెక్ట్ అంటే అక్కడ ఉన్నటువంటి ఏరియాలోనే కేవలం ఆ గోడౌన్ ప్రాసెస్ ప్రాంతాల్లో వ్యాపించకుండా కేవలం ఇక్కడ మాత్రమే మంటలు చెలరేయడంతో పూర్తి స్థాయిలో చుట్టుపక్కల అయితే వ్యాపించకుండా ఉన్నాయి. కానీ ఈ ఇన్సిడెంట్ కి సంబంధించి మాత్రం ఎక్కడైనా సేఫ్టీ మెజర్మెంట్స్ పాటించలేరా అనేటువంటిది మాత్రం చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. ప్రస్తుతానికి ఫైర్ సిబ్బందితో పాటు సైబరాబాద్ శంషాబాద్ పోలీసులు కూడా సంఘటన స్థలం చేస్తున్నారు. కేవలం కిచెన్ లోపల మాత్రమే జరిగింది. అయితే బయట వ్యాపించకపోవడంతో కిచెన్ లో పనిచేస్తున్నటువంటి 18 మందిలో 15 మంది తీవ్ర గాయాలయ్యారు. దీంట్లో 9 మందిని అపోలో డిఆర్డీఓ తరలించారు. మరొక 6గురిని లోకల్ గా ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు. వారికి చిన్న గాయాలయ్యాయి. మరో 9 మంది మాత్రం కిచెన్ దగ్గరగా ఉండండి, అంటే వంట సామాగ్రి చేస్తున్నటువంటి వారు కాకుండా ఏదైతే స్టవ్ ఉంటుందో అక్కడ పనిచేస్తున్నటువంటి 9 మందికి తీవ్ర గాయాలు. వారందరినీ అపోలో ఆసుపత్రిలో ఇచ్చారు. ప్రస్తుతానికి అయితే చికిత్స అందుతుంది. చికిత్స తర్వాత దీని మీద పూర్తి స్థాయిలో మనకు విషయాలు తెలిసేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ భాస్కర్.
భూ కబ్జా ఆరోపణలపై మాజీ మంత్రి మల్లారెడ్డి స్పందించారు. భూ కబ్జాతో తనకు ఎలాంటి సంబంధం లేదని మల్లారెడ్డి స్పష్టం చేశారు. కేసు నమోదైంది నిజమేనని చెప్పిన మల్లారెడ్డి ఆ కేసులపై కోర్టును ఆశ్రయించనున్నట్లు తెలిపారు. అది 47 ఎకరాలు భూమి ఎస్టీలది, అదేదో ఎస్టీలది, అది కూడా 38 అని అంటున్నారు. వాళ్ళు కొన్నోళ్ళంతా రకరకాల రామరెడ్డి అని వాళ్ళు రకరకాల మనుషులు ఉన్నారు. వాళ్ళకు 38 కింద ఏదో డబ్బులు అడిగారు, వాళ్ళు ఇచ్చారు. ఆ మధ్యవర్తులు కొందరు తిన్నారు. అంతేగాని ఆ భూమిలో కానీ ఆ 47 ఎకరాల్లో కానీ ఎక్కడ కూడా నా పేరు లేదు, నాకు ఆ భూమిలో సంబంధం లేదు, ఆ డీల్ తోటి కూడా నాకు సంబంధం లేదు. అది చేసారు. వాళ్ళు కోర్టుకు వెళ్ళి ఆర్డర్ తెచ్చి ఎఫ్ఐఆర్ బుక్ చేయమని తెచ్చారు. నేను కూడా ఇప్పుడు రాసిచ్చిన, నేను కూడా కోర్టుకు పోయి సంబంధం లేదని నేను కూడా కోర్టు ఎలక్షన్ అయిన వెంబటే మీరు రాత్రి రిజిస్ట్రేషన్ చేసే ప్రయత్నం చేసినారు. అది కాదండి, అవాస్తవం అని చెప్తున్నారు. సరే, ఏదైనా ప్రభుత్వ కక్ష ఏం దీంట్లో కక్ష ఏం లేదు. సీఎం రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ కోసమే ఫార్మాసిటీ రద్దు చేశారన్నారు మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి. ఆనాడు ఫార్మాసిటీని తెచ్చిందే కాంగ్రెస్ ప్రభుత్వమని, ఒకవేళ రద్దు చేస్తే రైతుల భూములను తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులను కొనసాగించాలని కోరారు. మెట్రో రైలుతో పాటు ఇతర అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగించాలన్నారు. అమలు చేయలేని హామీలతో కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసిందని మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫార్మాసిటీ ఒకటే మేము మంచి ఆలోచనతోటి హైదరాబాద్కు 70 కిలోమీటర్ల దూరంలో పెట్టడం జరిగింది. హైదరాబాద్లో ఉన్నటువంటి కలుషితమైన వాతావరణం వద్దు అని చెప్పేసి మేము ఎంతో దూరంలో ఒక ప్రయత్నంగా ద బెస్ట్ ఏషియాలోనే వరల్డ్లోనే ఒక మంచి కాంప్లెక్స్ ఏదైతే సంస్థ రావాలని, ఫార్మాసిటీ సంస్థ రావాలని పెద్ద ఎత్తున దానికి ఒక ప్లానింగ్ చేసి ముందుకు పోయినటువంటి సందర్భం. కానీ కాంగ్రెస్ వాళ్ళు వారి యొక్క మేనిఫెస్టోలో పెట్టి ఆ ఫార్మాసిటీని ఎత్తేస్తామని ఒక పెద్ద రాజకీయం చేసి వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టి ఈరోజు మాట్లాడుతున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు, అది ఫార్మాసిటీని ఎత్తేస్తాం, కానీ దాన్ని మెట్రో సిటీగా హౌసింగ్ స్కీమ్లను తెచ్చి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేద్దామనే ఆలోచనతో ముందుకు పోతున్నటువంటి సందర్భం. ఆనాడు మమ్మల్ని అన్నారు, ఫార్మాసిటీ పెద్ద బడా బాబులకు, బడా ఫార్మసీలకు దారాదత్తం చేస్తూ ఉన్నారు, కోట్ల రూపాయలకు అమ్ముకుంటా ఉన్నారని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈనాడు చేస్తున్నటువంటిది ఈ ఫార్మాసిటీ రద్దు చేస్తాం, అదేవిధంగా మెట్రో అంటే సిటీగా, లేకపోతే టౌన్షిప్లుగా, లేకపోతే హౌసింగ్ బోర్డుకు ఇండ్లకు జాగలకు ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరుగుతూ ఉంది. నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను, ఈరోజు మిమ్మల్ని మీరు చేసినటువంటి ప్రామిస్ ఏంటి, ప్రజలకు ఇచ్చిన వాగ్దానం ఏంటి, వాపసు ఇస్తామని చెప్పిన మాట నిలబెట్టుకోకుండా ఈరోజు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేద్దామని ఆలోచనతో ముందుకు పోతున్నటువంటి సందర్భం. మహాలక్ష్మి పథకంతో తమ బతుకులు వీధిన పడ్డాయని జనగామ జిల్లా ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆటో, జీప్, టాటా ఏసీ, టాక్సీ వాలాపై తీవ్ర ప్రభావం పడిందని డ్రైవర్లు తెలిపారు. ఎన్ని రోజులు ఆటోలతో జీవనోపాధి పొందిన తమకు మహాలక్ష్మి పథకం పంటి కింద రాయిలా మారిందన్నారు. గిరాకీ లేకపోవడంతో నెల నెలా ఫైనాన్స్ ఎలా కట్టాలంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. లక్షలాది మంది డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు, ఓలా, ఊబర్, టాటా సుమోలు, పాలీసులు, టాటా ఏసీ డ్రైవర్లు, అన్ని రకాల డ్రైవర్ల మీద చాలా భారం పడ్డది. కాబట్టి దానివల్ల బాగా నష్టం చేకూరుతుంది. కాబట్టి ఈరోజు ఒక రోజుకు 500 నుండి 1000 రూపాయలు సంపాదిస్తే కానీ పూట గడవని పరిస్థితిలో ఉన్నటువంటి తెలంగాణ డ్రైవర్లు దీని మీద మరోసారి క్యాబినెట్ సమావేశం ఏర్పాటు మాకు సంబంధించి రవాణా శాఖ మంత్రి వర్యులు కానీ, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కానీ ఖచ్చితంగా మా అందరికి కూడా న్యాయం చేయాలని చెప్పేసి ఒక ప్రధాన డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా ఈ డిమాండ్ కనుక సాధన కాకపోతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి
అన్ని వాహనాల టాక్సీ డ్రైవర్లందరం కూడా ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మాకు కావాల్సింది మాకు ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. కార్పొరేషన్ వల్ల మా అందరికి కూడా ఉపాధి దొరుకుతుంది. దానివల్ల మాకు ఎంతో లాభం ఉంటుంది. దానివల్ల మా అందరికి కూడా ఉపాధి దొరుకుతుంది. కాబట్టి మాకు ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో కార్పొరేషన్ బేషరతుగా మీరు ఇచ్చిన మాట ప్రకారం కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామన్న మాట ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం ప్రకారంగా మీరు ఇవ్వాల్సిందిగా కార్పొరేషన్ ఇవ్వాల్సిందిగా మేము మీరు ఇచ్చేంత వరకు కూడా మేము పోరాటం చేస్తాం. మేము అందరం కూడా మార్పు కావాలని కోరుకున్నాం. కానీ మా జీవితాలలో మార్పు తెచ్చిండు. లక్షలాది డ్రైవర్ల కుటుంబాలు నోటి పడకుండా చూడాల్సిన బాధ్యత మీదే. కాబట్టి మిమ్మల్ని అందరూ కూడా మేము పోరాడుతుంది. ఇదే కనుక జరగకపోతే రానున్న పార్లమెంటులో మీకు వ్యతిరేకమైన ఓటు వేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా గ్రామ స్థాయి నుంచి మొదలుకుంటే పార్లమెంట్ స్థాయి వరకు కూడా ఆటో డ్రైవర్లమే ఏ పార్టీకి సంబంధం లేకుండా డ్రైవర్ల సంఘం తరఫునే కాంగ్రెస్ పార్టీని ఓడించడానికి కూడా మేము ముందుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ వేములవాడ రాజన్నకు భక్తులు భారీగా కానుకలు సమర్పించారు. భక్తుల కానుకలతో దేవస్థానానికి భారీగా ఆదాయం సమకూరింది. హుండీ ద్వారా 1,99,00,000కు పైగా ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. 20 రోజుల వ్యవధిలో భక్తులు హుండీలో సమర్పించిన కానుకలను ఆలయ ప్రాంగణంలో లెక్కించారు. హుండీలో 1,39,38,997 రూపాయల నగదు, 203.5 గ్రాముల బంగారం, 10 కిలోల 100 గ్రాముల వెండి లభించినట్లు ఆలయ అధికారులు తెలిపారు. రాష్ట్ర అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగింది. గవర్నర్ ప్రసంగానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. రేపు ఉదయం 11:30 అసెంబ్లీ ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు. గచ్చిబౌలి టీ హబ్లో స్టూడెంట్ ట్రైబ్ కమ్యూనిటీ యాప్ను ఆవిష్కరించారు. స్టూడెంట్ ట్రైబ్ కమ్యూనిటీ ఫౌండర్ శ్రీ చరణ్ లక్కరాజు, అడ్వైజర్ అజయ్, భారత్ సిల్క్స్ ఫౌండర్ చైతన్య విద్యార్థులు పాల్గొన్నారు. స్టూడెంట్ ట్రైబ్ కమ్యూనిటీ యాప్లో 5 లక్షల మంది విద్యార్థులు ఉన్నారని ఫౌండర్ సీఈఓ చరణ్ తెలిపారు. విద్యార్థులు కంపెనీలకు మధ్య వారధిలా కమ్యూనిటీ యాప్ పనిచేస్తుందన్నారు. తెలుగు రాష్ట్రాలకే పరిమితమైన ఈ కమ్యూనిటీ యాప్ను దేశవ్యాప్తంగా విస్తరిస్తామన్నారు. గతంలో ఈ కమ్యూనిటీ ద్వారా 4 లక్షల మంది విద్యార్థులకు ప్లేస్మెంట్స్ ఇప్పించామన్నారు. హలో అండి, ఐఎమ్ తనుశ్రీ. నేను కిడ్స్వరంలో చదువుతున్నాను, ఫైనల్ ఇయర్. స్టూడెంట్ ట్రైబ్ అనేది మాకు బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్ స్టూడెంట్స్ కోసం ఆపర్చునిటీస్
రిగార్డింగ్ ఇంటర్న్షిప్స్ కానీ జాబ్ ఆపర్చునిటీస్ కానీ ఇంత రెసెషన్లో కూడా మాకు ఇన్ని ఆపర్చునిటీస్ దొరకడం అనేది ఇట్స్ అ బ్లెస్సింగ్ ఫర్ అస్. ఐ థ్యాంక్ స్టూడెంట్ ట్రైబ్ ఫర్ దాట్. అండ్ మాకు ఇవాళ స్టూడెంట్ ట్రైబ్ యాప్ లాంచ్ ఉంది. ఇంతకుముందు మాకు ఓన్లీ ఈవెంట్స్ ద్వారా మాకు ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ కానీ ఇలా సీఈఓస్తో కలిసే ఆపర్చునిటీస్ కానీ వచ్చేవి. ఇప్పుడు మాత్రం మాకు యాప్ ద్వారానే మాకు జాబ్ ఆపర్చునిటీస్ కానీ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ వస్తున్నాయి. అండ్ వీ హ్యావ్ ఈవెంట్ అలర్ట్స్ అవన్నీ ఉంటాయి మాకు యాప్లో. వీఆర్ వెరీ ఎక్సైటెడ్ అండ్ మోటివేటెడ్ విత్ స్టూడెంట్ ట్రైబ్. థ్యాంక్ యూ. నా పేరు శ్రీచరణ్ లక్కరాజు. స్టూడెంట్ ట్రైబ్ అనే కమ్యూనిటీ యాప్ని మనం ఈరోజు లాంచ్ చేస్తున్నాము. ఐఎమ్ ద ఫౌండర్ ఆఫ్ దిస్ కంపెనీ. మెయిన్గా ఈ యొక్క మొబైల్ యాప్ అనేదే కాకుండా ఇట్ ఈస్ ద లార్జెస్ట్ స్టూడెంట్ కమ్యూనిటీ. ఈరోజు మనం ఒక 5 లక్షల మంది స్టూడెంట్స్ ఈ కమ్యూనిటీలో ఉన్నారు. మెయిన్ ఈ కమ్యూనిటీ యొక్క ఉద్దేశం ఏంటంటే Tier 2, Tier 3 కాలేజెస్లో ఉన్న స్టూడెంట్స్, అది ఇంజనీర్స్ కానీ, గ్రాడ్యుయేట్స్ కానీ, MBA పిల్లలు కానీ, వీళ్ళందరికీ ఒక ప్రాపర్ కమ్యూనిటీ ప్లాట్ఫామ్ వేర్ జాబ్స్, ఇంటర్న్షిప్స్, డిఫరెంట్ గిగ్ వర్కర్ ఆపర్చునిటీస్ మనము వాళ్ళకి ప్రొవైడ్ చేస్తున్నాము. ఇదనే కాకుండా ఎనీ బ్రాండ్ హూ వాంట్స్ టు రీచ్ అవుట్ టు స్టూడెంట్స్, చాలామంది ఆఫర్స్ ఇద్దాం అనుకుంటారు కానీ స్టూడెంట్స్కి రీచ్ కావాలని ఒక కామన్ వేదికని ఈరోజు మనకు లేదు కనుక అలాంటి వేదికను మనం క్రియేట్ చేస్తున్నాము. ఈరోజు మన ప్లాట్ఫామ్లో సుమారు 5 లక్షల మంది స్టూడెంట్స్ మన తెలుగు రాష్ట్రాల నుంచి ఉన్నారు. ఇదే దాన్ని మనము ఆల్ ఓవర్ ఇండియా మనం ఎక్స్పాండ్ చేస్తున్నాము. ఈరోజు ఈ కొత్త మొబైల్ యాప్ని మనం అందరు స్టూడెంట్స్ ముందుకు తీసుకొస్తున్నాం. ఇదే కాకుండా లాస్ట్ 1 ఇయర్లో 4,000 మంది స్టూడెంట్స్కి మనం డిఫరెంట్ జాబ్ ఆపర్చునిటీస్, ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ మన ప్లాట్ఫామ్ త్రూ ఇవ్వడం జరిగింది. అండ్ ఇలాంటి యాప్ వల్ల ప్రతి ఒక్క స్టూడెంట్ అతను స్టూడెంట్ అయితే తప్పకుండా స్టూడెంట్ ట్రైబ్లో ఉండాలనే రోజు త్వరలో వస్తుంది. అండ్ వీఆర్ రెడీ టు సపోర్ట్ ఎవ్రీ స్టూడెంట్. ఇవి బులెటిన్ అప్డేట్స్.